శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. భక్తి దర్శనం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. మన వీడియోలను ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనమందరము కూడా దేవాలయాలకు వెళ్తూ ఉంటాము. దేవాలయాల్లో నమస్కారాలు, ప్రార్థనలు, అర్చనలు, పూజలు మరియు ప్రదక్షిణాలు ఇలా రకరకాలుగా మనము భగవంతుని అనుగ్రహం పొందడం కోసంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. అయితే అందులో చాలామందికి ఒక సంశయం ఉంటుంది. ప్రదక్షిణాలు ఎన్ని చేయాలండి, ఎన్ని చేస్తే మంచిది అనేటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. ఈ వీడియోలో మనము ప్రదక్షిణం అంటే ఏమిటి, ప్రదక్షిణాలు ఎన్ని చేస్తే, ఏ సంఖ్య ప్రకారం ప్రదక్షిణాలు చేస్తే ఏ ఫలితం ఉంటుంది అనేటువంటి అంశాలతో కూడిన సమగ్ర వివరణను ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీకు ఉపయోగం అని భావిస్తే షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రదక్షిణము అంటే ఏమిటి అనే అంశాన్ని ముందుగా చూద్దాం. పద్మపురాణంలో మనకు ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఉంది, అది మీకు తెలియజేస్తాను. ప్రకర్షేణ క్షయం యాతి పాపం సర్వం త్రిధా కృతం క్షీణత్వంచ గతే పాపే ప్రదక్షిణమితి శ్రుతం. ఈ యొక్క శ్లోకం పద్మపురాణంలోంచి తీసుకోబడింది. ప్రదక్షిణం అంటే అంటే మన యొక్క పాపాలన్నీ కూడా నశింపచేయటం. అట్లాగే దా అనే అక్షరానికి ఇవ్వడము అని అర్థం. అంటే మనము కోరిన కోరికలను ఇచ్చేది ప్రదక్షిణం. క్షి అంటే క్షయము అని అర్థం. అంటే క్షయము అంటే నశింపచేయడం. ఏం నశింపచేస్తుంది అంటే మనకు రాబోయేటువంటి జన్మలు, అంటే మనము చేసే కర్మల ఫలితంగా మనకు పునర్జన్మ అనేది ఉంటుందని మనకందరికీ తెలుసు. ఆ యొక్క జన్మరాహిత్యాన్ని పొందడం కోసంగా రాబోయేటువంటి జన్మలను నశింపచేయడానికి కూడా ఈ యొక్క ప్రదక్షిణాలు ఉపయోగపడతాయి. అట్లాగే నం అంటే జ్ఞానోదయం, జ్ఞానాన్ని కలిగిస్తుంది. అంటే మనకు ఇంతకుముందు జ్ఞానం లేదా అనేటువంటి అనుమానం అవసరం లేదు. ఉన్నటువంటి జ్ఞానానికి వికాసవంతమైనటువంటి వృద్ధిని ప్రదక్షిణం అనేది కలుగజేస్తుంది. మొత్తంగా ప్రదక్షిణము అంటే ఏమిటి అంటే మనము ఈ జన్మలో చేసినటువంటి పాపాలను నశింపచేస్తూ, మనము కోరుకున్నటువంటి కోరికలను తీరుస్తూ, అట్లాగే జన్మరాహిత్యాన్ని కూడా ఇస్తూ, అంటే రాబోయేటువంటి జన్మలన్నిటిని కూడా క్షయం చేస్తూ, నూతనమైనటువంటి వికాసవంతమైనటువంటి జ్ఞానోదయాన్ని కలిగించేదే ప్రదక్షిణము. ఆ రకంగా ప్రదక్షిణానికి ఎంతో ప్రాముఖ్యత అనేది మన యొక్క ధర్మంలో ఉంది. అట్లాగే మరి ఎన్ని ప్రదక్షిణాలు చేస్తే ఏ రకమైనటువంటి ఫలితం కలుగుతుంది అనేటువంటి అంశాన్ని ఒకసారి మనం గమనించినట్టయితే, ఏ సంఖ్యలో ప్రదక్షిణాలు చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది అని చెప్పడం కోసంగా మనకు స్కాంద పురాణంలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఉంది. ఆ శ్లోకాన్ని చదివి దాని యొక్క అర్థాన్ని మనం తెలుసుకుందాం. ఏకేన జన్మజం పాపం ద్వాభ్యాం నశ్యతి నిశ్చయః త్రిభిస్తు సర్వసంహారః పంచభిః శత్రునాశనం సప్తభిః సకలైశ్వర్యం నవభిః సర్వకామదం రుద్రసంఖ్యై సుఖం ప్రోక్తం కోటిభిర్మోక్షముచ్యతే. ఇది స్కాంద పురాణంలో ఉన్నటువంటి యొక్క శ్లోకము. మొదటగా ఏకేన జన్మజం పాపం అంటే ఒక ప్రదక్షిణం చేసినట్టయితే జన్మలో చేసుకున్నటువంటి పాపాలు నశిస్తాయి, ముందుగా మనం చెప్పుకున్నట్టుగానే. అట్లాగే ద్వాభ్యాం నశ్యతి నిశ్చయః, 2 ప్రదక్షిణాలు కనుక మనం చేసినట్టయితే పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు కూడా నశిస్తాయి. మన ధర్మం ఏం చెప్తుంది అంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ నశ్యతి. అంటే పూర్వజన్మలో చేసినటువంటి పాపాలన్నీ కూడా ఈ జన్మలో వ్యాధుల రూపంలో వచ్చి
అవి నశింపబడతాయి ఆ యొక్క పాపాలు అనేటువంటి విశ్వాసం మన యొక్క ధర్మంలో మనందరికీ ఉంది. అట్లా ఆ యొక్క 2 ప్రదక్షిణాలు కనుక మనం చేసినట్టయితే పూర్వజన్మలో చేసినటువంటి పాపాలని మనం నశింపచేసుకోవచ్చు. తర్వాత త్రిభిస్తు సర్వసంహార పంచభి శత్రునాశనం. మూడవది సర్వసంహార అంటే అన్ని రకాలైనటువంటి దుఃఖాలను సంహరిస్తుంది. అంతేకాకుండా త్రివిధమైనటువంటి పాపాలు అంటే పాపాలలో కూడా మనము కాయిక, వాచిక, మానసిక విధంగా 3 రకాలైనటువంటి పాపాలు ఉంటాయి. కాయిక అంటే శరీరం ద్వారా చేసేటువంటి పాపాలు. వాచిక అంటే మాట ద్వారా అబద్ధాలు ఆడడం కావచ్చు, దైవ దూషణ చేయడం కావచ్చు, పరనింద చేయడం కావచ్చు. ఇట్లాంటి రకరకాలైనటువంటి పాపాలు వాచికమైనటువంటి పాపాలు. అట్లాగే మానసికమైనటువంటి పాపాలు అంటే ఈర్ష్య, అసూయ, ద్వేషము ఇట్లాంటి ఎన్నో రకాలైనటువంటి చర్యల చేత మనసుతో కూడా మనము పాపాలను చేస్తూ ఉంటాము. ఆ రకంగా మానసిక పరమైనటువంటి పాపాలు, ఈ విధంగా త్రివిధమైనటువంటి పాపాలు కూడా నశిస్తాయి. అట్లాగే 5 ప్రదక్షిణాలు చేసినట్టయితే మనకున్నటువంటి శత్రువులు నశింపబడతారు. శత్రువులు అనగానే కేవలం మనకు హాని చేసినటువంటి మానవులే శత్రువులు అని కాదు. మన యొక్క అంతర్గతంగా మనలో ఉన్నటువంటి శత్రువులను కూడా నశింపజేసుకోవచ్చు. ఏమిటా శత్రువులు అంటే అరిషడ్వర్గాలు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఈ యొక్క అరిషడ్వర్గాలను కూడా మనము నశింపచేసుకోవచ్చు ఈ యొక్క 5 ప్రదక్షిణాలు చేయడం ద్వారా. అట్లాగే సప్తభి సకలైశ్వర్యం నవభి సర్వకామదం అంటే 7 ప్రదక్షిణాలు చేసినట్టయితే సకలమైనటువంటి ఐశ్వర్యాలు కలుగుతాయి. అంటే ఐశ్వర్యం అనగానే సంపద, ధనము కాకుండా మనం ఉన్నటువంటి ప్రదేశాల్లో సుఖశాంతులు పొందగలగటమే ఐశ్వర్యం. అట్లాగే నవభి సర్వకామదం అంటే 9 ప్రదక్షిణాలు కనుక మనం చేసినట్టయితే అన్ని రకములైనటువంటి కోరికలు కూడా నెరవేరబడతాయి. తర్వాత రుద్ర సంఖ్యే సుఖం ప్రోక్తం. రుద్ర సంఖ్య అంటే ఏకాదశం అంటే 11 ప్రదక్షిణాలు కనుక మనం చేసినట్టయితే మనకు మానసికపరమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది. సంసారంలో సుఖశాంతులు కలుగుతాయి. ఇక 21 ప్రదక్షిణాలు కనుక మనం చేసినట్టయితే మన యొక్క పాపాలన్నీ నశింపబడి పుణ్యఫలంతో ఈ యొక్క జన్మ పూర్తి చేసుకొని పునర్జన్మ రాకుండా జన్మరాహిత్యాన్ని పొందగలిగేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం మనకు 21 ప్రదక్షిణాలు చేయడం ద్వారా లభిస్తుంది. ఇక మన ధర్మంలో అత్యంత ప్రామాణికపరమైనటువంటి సంఖ్య 108 కనుక మనం ప్రదక్షిణాలు కనుక చేసినట్టయితే అన్ని కార్యాలలో సిద్ధి కలుగుతుంది. అన్ని కార్యాలలో మనకు విజయం కలుగుతుంది. మనము తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నిటిలో కూడా విజయాన్ని పొందేటువంటి అవకాశం మనకు ఈ 108 ప్రదక్షిణాలు చేయడం ద్వారా లభిస్తుంది. ఇక చివరగా అంత సాధ్యం కానటువంటి సంఖ్య 1,000,000 ప్రదక్షిణాలు గనక మనం చేయగలిగితే మోక్షాన్ని పొందవచ్చు. 1,000,000 మోక్షం వచ్చేదే ఇది చివరి వాక్యం ఆ యొక్క శ్లోకంలో. 1,000,000 ప్రదక్షిణాలు కనుక మనం చేస్తే మోక్షాన్ని పొందవచ్చు. ఆ రకంగా ప్రదక్షిణాలు ఏ సంఖ్యాపరంగా చేస్తే ఆ ఫలితాన్ని మనం పొందవచ్చు. మరి కేవలం నామమాత్రంగా దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేసినట్టయితే ఈ ఫలితం రాదు. మనం ప్రదక్షిణం చేస్తున్నటువంటి సందర్భంలో ఏ భగవంతుడికైతే మనం ప్రదక్షిణం చేస్తున్నామో ఆ యొక్క భగవంతుడి రూపాన్ని మనము మనసులో ప్రతిష్ఠించుకొని శ్రద్ధగా ఆ యొక్క ప్రదక్షిణం చేసినట్టయితే తప్పకుండా కూడా ఈ యొక్క ఫలితం మనకు లభిస్తుంది. అందరూ కూడా చెప్పినటువంటి విషయాలను దృష్టిలో ఉంచుకొని మీకు తోచిన విధంగా, మీకు శరీరం సహకరించిన విధంగా శ్రద్ధగా ఆ ప్రకారంగా ప్రదక్షిణాలు చేస్తూ ఆ యొక్క భగవంతుడి అనుగ్రహాన్ని పొందగలరని ఆశిస్తూ, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ యొక్క బంధుమిత్రులకు షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. భక్తి దర్శనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అంశంతో మరొక వీడియోలో కలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్కారం.